హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు హోమ్ లోన్ తీసుకున్నారా? ప్రతి నెల ఈఎంఐ కడుతున్నారా? 20 సంవత్సరాల పాటు బ్యాంకుకు లక్షల రూపాయల వడ్డీ చెల్లించి వస్తోందేమో అని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈరోజు చెప్పబోయే విషయం మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ బ్యాంకులో అందించే ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీ గురించి చాలా మందికి తెలియదు. అదే హోమ్ లోన్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఈ ఒక్క సిస్టమ్ను సరిగ్గా ఉపయోగించుకుంటే కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయల వరకు వడ్డీ ఆదా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అత్యవసర సమయంలో మీ డబ్బును మళ్ళీ ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే ఈ సిస్టమ్ అందరికీ ఉపయోగపడుతుందా? ఎవరికి బాగా సెట్ అవుతుంది? ఇందులో ఉన్న రిస్కులు ఏమిటి? ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు? బ్యాంకులు ఎందుకు దీన్ని ఎక్కువగా ప్రచారం చేయవు? ఈ వీడియోలో ఒక్కో అంశాన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. ముందుగా హోమ్ లోన్ ఎలా పనిచేస్తుందో చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. మీరు 40 లక్షల రూపాయల హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. బ్యాంకు మీకు ఆ మొత్తాన్ని ఇస్తుంది. మీరు ప్రతి నెల ఈఎంఐ రూపంలో కొంత మొత్తం చెల్లిస్తారు. ఈ ఈఎంఐలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అసలు రుణం, రెండోది వడ్డీ. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే లోన్ ప్రారంభ సంవత్సరంలో మీరు కట్టే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది. అసలు రుణం చాలా నెమ్మదిగా తగ్గుతుంది. ఉదాహరణకు 20 సంవత్సరాల హోమ్ లోన్ తీసుకుంటే మొదటి 5 నుంచి 7 సంవత్సరాల వరకు మీరు చెల్లించే డబ్బులో పెద్ద మొత్తం వడ్డీకే వెళ్తుంది. అందుకే చాలా మంది 10 ఏళ్లు ఈఎంఐ కట్టినా లోన్ బ్యాలెన్స్ పెద్దగా తగ్గలేదని ఆశ్చర్యపోతారు. ఇది బ్యాంకుల లెక్కింపు విధానం వల్ల జరుగుతుంది. ఇప్పుడు అసలు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణ హోమ్ లోన్ లో మీరు అదనంగా డబ్బు చెల్లిస్తే అది నేరుగా అసలు రుణం నుంచి తగ్గుతుంది. కానీ ఆ డబ్బు మళ్ళీ మీకు అందుబాటులో ఉండదు. అవసరం వచ్చినప్పుడు తిరిగి తీసుకోలేరు. ఇదే చాలా మందికి సమస్యగా మారుతుంది. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో చేతిలో నగదు ఉండదు. ఇక్కడే ఓవర్ డ్రాఫ్ట్ హోమ్ లోన్ ఉపయోగపడుతుంది. ఇందులో మీ హోమ్ లోన్ కు ఒక ప్రత్యేక అకౌంట్ లింక్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అదనపు డబ్బు ఆ అకౌంట్ లో వేయవచ్చు. బ్యాంక్ ఆ మొత్తాన్ని మీ లోన్ బ్యాలెన్స్ నుంచి తాత్కాలికంగా తగ్గించినట్లు పరిగణించి మిగిలిన మొత్తం పైనే వడ్డీ లెక్కిస్తుంది. కానీ అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బును మళ్ళీ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించిన ఒక ఉదాహరణతో చాలా సులభంగా అర్థమవుతుంది. మీరు 40 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. కొంతకాలానికి మీ కంపెనీ నుంచి 5 లక్షల రూపాయల బోనస్ వచ్చింది. సాధారణంగా ఆ డబ్బును సేవింగ్స్ అకౌంట్ లో పెడతారు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. కానీ ఓవర్ డ్రాఫ్ట్ హోమ్ లోన్ ఉంటే ఆ 5 లక్షల్ని లోన్ అకౌంట్ లో వేయవచ్చు. ఇప్పుడు మీ లోన్ మొత్తం 40 లక్షలు అయినప్పటికీ బ్యాంక్ వడ్డీని కేవలం 35 లక్షలపై మాత్రమే లెక్కిస్తోంది. అంటే ప్రతిరోజు వడ్డీ తగ్గుతోంది. 5 లక్షలు అక్కడ ఉన్నంత కాలం మీరు వడ్డీ ఆదా చేస్తూనే ఉంటారు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంటుంది. 6 నెలల తర్వాత మీ కుటుంబంలో వైద్య అవసరం వచ్చింది అనుకుందాం. 2 లక్షల రూపాయలు అవసరం అయ్యాయి. మీరు ఆ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ నుంచి 2 లక్షలు తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్ మళ్ళీ 30 లక్షలపై వడ్డీ లెక్కిస్తోంది. అంటే డబ్బు మీ సొంత నియంత్రణలోనే ఉంటుంది. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు, ఇది ప్రీమెంట్ లాంటిదే కదా అని. కాదు, రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ప్రీమెంట్ చేస్తే డబ్బు శాశ్వతంగా లోన్ లో కలిసిపోతుంది, తిరిగి తీసుకోలేరు. కానీ ఓవర్ డ్రాఫ్ట్ లో మీకు లిక్విడిటీ ఉంటుంది. అదే దీన్ని అతిపెద్ద ప్రయోజనం. ఇప్పుడు దీని వల్ల నిజంగా ఎంత ఆదా అవుతుందో చూద్దాం. ఉదాహరణకు మీ హోమ్ లోన్ వడ్డీ రేటు 8% అనుకుందాం. 5 లక్షల రూపాయలకు సంవత్సరం పాటు ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ లో ఉంచితే 5 లక్షలపై వడ్డీ మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ఆదా మొత్తం, మీ లోన్ నిర్మాణం, వడ్డీ రేటు, మిగిలిన కాల వ్యవధి, మీరు డబ్బు ఎంతకాలం ఉంచారనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి ఆదా ఒకేలా ఉండదు. ఈ ఫెసిలిటీ ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది? మొదటగా వ్యాపారవేత్తలకు. ఎందుకంటే వారి ఆదాయం ప్రతి నెల ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఎక్కువ డబ్బు వస్తుంది, కొన్నిసార్లు తక్కువ వస్తుంది. చేతిలో అదనపు నగదు ఉన్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ లో ఉంచి వడ్డీ తగ్గించుకోవచ్చు. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. రెండోది ఫ్రీలాన్సర్ కు. మూడోది కమిషన్ ఆధారంగా పనిచేసే ఉద్యోగులకు. నాలుగోది తరచూ బోనస్ వచ్చే ఉద్యోగులకు. వీరికి ఈ సిస్టమ్ చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీని లోపాల గురించి కూడా నిజాయితీగా మాట్లాడుకుందాం. ప్రతి ఫైనాన్షియల్ ప్రొడక్ట్ లాగే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. మొదటిగా, సాధారణ హోమ్ లోన్ తో పోలిస్తే ఓవర్ డ్రాఫ్ట్ హోమ్ లోన్ వడ్డీ రేటు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే వడ్డీ రేట్లను తప్పకుండా పోల్చి చూడాలి. రెండో విషయం, మీ దగ్గర ఉన్న అదనపు డబ్బును ఈ అకౌంట్ లో పెట్టాలా లేక ఇతర పెట్టుబడిలో పెట్టాలా అనేది కూడా ఆలోచించాలి. ఉదాహరణకు మంచి దీర్ఘకాలిక పెట్టుబడి మీకు హోమ్ లోన్ వడ్డీ కంటే ఎక్కువ రాబడి ఇస్తే ఆ ఎంపిక కూడా పరిశీలించవచ్చు. అయితే పెట్టుబడులకు మార్కెట్ రిస్క్ ఉంటుంది. హోమ్ లోన్ వడ్డీ ఆదా మాత్రం నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది.
కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి, రిస్క్ తీసుకునే సామర్థ్యం, లక్ష్యాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. మూడో విషయం చాలా ముఖ్యమైనది. ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్లో ఉన్న డబ్బును ఎప్పుడైనా తీసుకోవచ్చు కాబట్టి కొందరు అనవసర ఖర్చులకు కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అలా చేస్తే వడ్డీ ఆదా తగ్గిపోతుంది. అందుకే ఈ ఫెసిలిటీని ఉపయోగించాలంటే ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. నాలుగో విషయం, చాలా మంది ఇందులో ఎక్కువ డబ్బు పెడితే అదనపు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అనుకుంటారు. కానీ సాధారణంగా హోమ్ లోన్ కు వర్తించే అదనపు పన్ను నిబంధనలను మించి ఫెసిలిటీ వల్ల ప్రత్యేక పన్ను మినహాయింపులు రావు. అందువల్ల ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, ఇప్పటికీ హోమ్ లోన్ ఉన్నవారు ఈ ఫెసిలిటీకి మారవచ్చా? కొన్ని బ్యాంకులు కొత్తగా ఓవర్ డ్రాఫ్ట్ హోమ్ లోన్ అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇలాంటి ఉత్పత్తులకు మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రతి బ్యాంక్ నిబంధనలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి మీ బ్యాంకును సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఇంకో ముఖ్యమైన సలహా, మీ చేతిలో ఉన్న అత్యవసర నిధిని మొత్తం ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్లో పెట్టడం కూడా సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే అత్యవసర సమయంలో వెంటనే అవసరమయ్యే నగదు కొంత సేవింగ్స్ అకౌంట్లో కూడా ఉంచుకోవడం చాలా మంచి నిర్ణయం అని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి ఎవరి ఫెసిలిటీ తీసుకోకపోవడం మంచిది? ప్రతి నెల స్థిరమైన జీతం వచ్చేవారు, అదనపు పొదుపు ఎక్కువగా లేనివారు, తరచూ అకౌంట్ నుంచి డబ్బు తీసుకునే అలవాటు ఉన్నవారు, ఇలాంటి వారు సాధారణ హోమ్ లోన్ కూడా పరిశీలించవచ్చు. ఎందుకంటే ఓవర్ డ్రాఫ్ట్ ప్రయోజనం పొందాలంటే అకౌంట్లో అదనపు డబ్బు ఉండాలి. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే హోమ్ లోన్ అంటే కేవలం ఈఎంఐ కట్టడం మాత్రమే కాదు, దాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. సరైన సమయంలో అదనపు చెల్లింపులు చేయడం, వడ్డీ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం, అవసరమైతే ఓవర్ డ్రాఫ్ట్ వంటి సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా దీర్ఘకాలంలో గణనీయమైన వడ్డీ భారం తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందు మీ బ్యాంకు నిబంధనలు, వడ్డీ రేట్లు, ఛార్జీలు, మీ నగదు అవసరాలు, పెట్టుబడి లక్ష్యాలు అన్నిటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. మరి మీకు ఇప్పటికే హోమ్ లోన్ ఉందా? ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ గురించి ఇంతకు ముందే మీకు తెలుసా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి బ్యాంకింగ్, ఫైనాన్స్, పెట్టుబడులు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.